జంతు ప్రపంచం. జంతు ప్రపంచంలో అనేకమైనటువంటి జీవులు జీవిస్తున్నాయి. మరి ఈ జీవుల్లో జరిగేటటువంటి వివిధ రకాలైనటువంటి జీవక్రియలు జరుగుతున్నాయి. మరి ఏమేం జీవక్రియలు అని అంటే జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అంతఃస్రావి వ్యవస్థ, ఇలా మొదలగు రకాల వ్యవస్థలు ఈ జంతు ప్రపంచంలో ఉన్నాయి. అయితే వీటిలో ఒక్కొక్క వ్యవస్థ గురించి మనం తెలుసుకుందాం. మొదట ఈ క్లాసులో జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ గురించి తెలుసుకుందాం. జీవుల్లో ఎలాగా జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఇప్పుడు ఆవు, ఎద్దు, గేదెలు పెంపుడు జంతువుల్లో ముఖ్యమైనవి. మన ఇంట్లో, మన గ్రామాల్లో, మన గృహాల్లో పెంచేటటువంటివి ఆవు, ఎద్దు, గేదెలు ముఖ్యంగా. ఇవి నెమరు వేసే జంతువులు. ఇవి గడ్డిని ప్రధాన ఆహారంగా తీసుకుంటాయి. గడ్డి లాంటి వృక్ష కణాల్లో సెల్యులోజ్తో తయారైనటువంటి గట్టి కనకుడ్యం కూడా ఉంటుంది. అంటే ఈ వృక్ష కణాలు అంటే ఇక్కడ ఆవు, ఎద్దు మనం మామూలుగా మన ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులైనా ఇది ఎక్కువగా తినేది ఏంటంటే గడ్డి. అయితే ఈ గడ్డిలో ఈ సెల్యులోజ్ లాంటి గట్టి పదార్థం, కనకుడ్యం కలిగిన పదార్థం ఉంటుంది. దీన్ని ఇది తినటం జరుగుతుంది. సెల్యులోజ్ అనేక గ్లూకోజ్ అణువులతో తయారై పాలిపాకరైట్ దీన్ని సెల్యులోజ్ అనే ఎంజైమ్ సరళమైన అణువులుగా విడగొడుతుంది. అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఆహారంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండి ఇది అనేక గ్లూకోజ్ అణువులతో తయారై ఉండి దీన్ని సెల్యులోజ్ అనే ఎంజైమ్ ఉండి ఇంట్లో సరళమైన అణువులుగా విడగొట్టడం జరుగుతుంది అనేది అది తెలుసుకోవాలి. మనం సెల్యులోజ్ జీర్ణ వ్యవస్థలో దాదాపుగా ఉత్పత్తి కాదు. కషాబాన్ని కలిగి ఉండే ప్రోటోజోమన్ల బ్యాక్టీరియాలు సెల్యులోజ్ను ఉత్పత్తి చేస్తాయి. వాటి సహాయంతో జంతువులు సెల్యులోజ్ను పొందుతాయి అన్నమాట. అంటే ఇది వాస్తవంగా మనం జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి కాకపోయినా అది ప్రోటోజోమన్లు అంటే బ్యాక్టీరియాలు సెల్యులోజ్ను ఉత్పత్తి చేసి వాటి సహాయంతో జంతువులు సెల్యులోజ్ని అనేది వాటి శరీరంలోకి వస్తుందన్నమాట. అంటే అది గడ్డి తీసుకోవటం వల్ల గడ్డి ద్వారా వచ్చినటువంటి బ్యాక్టీరియాలు ఆ విధంగా అంటే ఇప్పుడు జంతువుల్లో శాకాహారాన్ని తీసుకోవడానికి వీలుగా దంతాలు మార్పు చెంది ఉంటాయి. అంటే ఒక్కొక్క రకమైన జంతువుల్లో ఒక్కో రకంగా మార్పు చెంది ఉంటాయి. గడ్డిని చిన్న చిన్న ముక్కలు చేసేందుకు వీటిలో కత్తెర పండ్లు ఉంటాయి. ఫస్ట్ ఆవు కానీ గేదె కానీ పొలంలో మేసేటప్పుడు అవి ఫస్ట్ ముందల పండ్లతోటి ఒక కత్తెర పండ్లాగా మనం కత్తెరతో కట్ చేసినట్టు మాదిరినే మనం ఆ పొలంలో మేసి మనం చూస్తే అది ఆవులు మేసినట్టు కట్ చేసినట్టు ఒక కత్తెరతో కట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ కత్తెర పండ్లు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. అంటే ఇక్కడ తర్వాత నమిలే దంతాలు ఉంటాయి. వాటిని అగ్రచరణ కాలు అంటారు. అంటే ఇటు కత్తెర పండ్లను కొంతకాలు అంటారు. విసిరే పండ్లు అంటే చరణ కాలు కూడా అభివృద్ధి చెంది బల్లపరుపుగా ఉంటాయి. అది జంతువుల కొరికే దంతాలు ఉండవు. ఈ కొరికే దంతాలు మనుషుల్లో ఉంటాయి. కానీ వాటిలో 3 రకాలు మాత్రమే ఉంటాయి. ఇవి కత్తెర పండ్లు, లేకపోతే తర్వాత బాగా అభివృద్ధి చెంది నమిలే దంతాలు, విసిరే దంతాలు అని చెప్పి ఈ జంతువుల్లో ఉన్నాయి. ఆవు, గేదె, ఎద్దు లాంటి జంతువులు అంటే ఇవి మన ఇంట్లో పెంచుకునేటువంటి పెంపుడు జంతువులు. ఆహారాన్ని నమలకుండా మొదట మనం బాగా అబ్జర్వ్ చేస్తే అవి పొలానికి పోయి బాగా సాయంత్రం వరకు కూడా చాలా వరకు మేసేస్తాయి, కడుపు నింపుకుంటాయి. అంటే ఈ తినేటప్పుడు తిన్నదే తిన్నట్టే లోపలికి నెట్టబడుతుంది. లోపలికి నెట్టబడిన తర్వాత బాగా ఆహారం పూర్తిగా తీసుకున్నాక అది తిరిగి మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని విరామంగా నెమర వేస్తుంది. అప్పుడు అంటే ఇది మనం పొలానికి తీసుకెళ్ళి మనం మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అవి మంచిగా పడుకొని నెమర వేస్తుంటాయి. ఆ నెమర వేసేటప్పుడు మళ్ళీ పొట్టలో ఉన్నటువంటి ఆహారాన్ని తిరిగి మళ్ళీ నోట్లో తీసుకొచ్చుకొని అప్పుడు నమలటం మొదలుపెట్టింది. అంటే మనమైతే ఏం చేస్తున్నాం, ఆహారం తినగానే ముందు పండ్లతోటి మనం ఏ పండ్లతో చేసే పని అది చేసి అక్కడే నమిలి మింగుతాం. మింగినటువంటి ఆహారం తిరిగి మనకి మళ్ళీ నోట్లోకి రాదు. కానీ ఇక్కడ మాత్రం ఈ గేదెల్లో, ఆవుల్లో, ఎద్దుల్లో మాత్రం ఇది తిరిగి మళ్ళీ నెమరు వేసుకునేటప్పుడు మళ్ళీ ఆహారాన్ని మళ్ళీ నోట్లో తీసుకొచ్చుకొని దాన్ని బాగా మెత్తగా నమిలి అక్కడ లాలాజలం కూడా ఎక్కువగా కలిసేటట్టుగా చేస్తుంది. జీర్ణక్రియలో హైడ్రోజన్, మీథోన్, కార్బన్ డయాక్సైడ్ మిశ్రమం ఏర్పడుతుంది.
ఇది నాసికా రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది. ఒక్కోసారి తినేటప్పుడు ఆ నాసికా రంధ్రాల ద్వారా కొంత బయటకు వస్తూ దాంతోపాటు కొన్ని పాసలు కూడా, గడ్డి పాసలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇలా జరుగుతుందా అంట. అంటే నెమరు వేసే జంతువుల్లో జీర్ణక్రియ సహజీవనానికి కూడా చక్కని ఉదాహరణ అని చెప్పొచ్చు. అంటే జంతువులు శక్తి సంపాదించుకోవడం కోసం సూక్ష్మజీవులకు సెల్యులోజ్ను అందిస్తుంది. సూక్ష్మజీవులు దీన్ని కొవ్వు ఆమ్లాలుగా మారుస్తాయి. అంటే ఇక్కడ దాని శరీరంలో ఉన్నటువంటి కొన్ని సూక్ష్మజీవులకి ఇది సెల్యులోజ్ అందించడం వల్ల తిరిగి అది కొవ్వు ఆమ్లాలుగా మార్చేటటువంటి ఒక ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. ఇది సహజీవనానికి ఉపయోగపడుతుంది. ఇది మనకు ఉపయోగపడుతుంది, పశువుకి అంటే గేదెలకు ఉపయోగపడుతున్నాయి, తిరిగి సూక్ష్మజీవాలకు కూడా ఉపయోగపడుతుంది. ఇట్లా ఒకదానికొక పరస్పర సహకారం ఉంది కాబట్టి సహజీవనం అని చెప్పి అనవచ్చు మనం. నెమరు వేసే జంతువులు శాకాహారులే కానీ శాకాహార జంతువుల వలె నెమరు వేయం. నెమరు వేసే జంతువులు శాకాహారులే కానీ శాకాహార జంతువుల వలె నెమరు వేయవు అన్నీ. అంటే ఉదాహరణకు కొన్ని జంతువులు అంటే ఇప్పుడు మనం ఆవు, గేదె ఇవి చూసినాం, ఇవి నెమరు వేస్తున్నాయి. అంటే ఇంకా కొన్ని శాకాహార జంతువులు కూడా ఉన్నాయి, అవి మాత్రం ఇవి ఇప్పుడు ఈ జంతువుల మాదిరిగా అంటే ఆవు, గేదె ఈ నెమరు వేసే జంతువుల మాదిరిగా అవి నెమరు వేయవు, కానీ అవి కూడా శాకాహార జంతువులు. అవి కూడా గడ్డి ఇట్లాంటివి తింటాయి. ఉదాహరణకి కుందేలు శాకాహార జంతువు. ఇది జీర్ణక్రియలో కుందేళ్ళు ప్రత్యేకంగా ఉంటుంది, కానీ ఇది నెమరు వేయటం జరగదు. అలాగే కుందేళ్ళు 2 రకాల మల పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. మెత్తగా బూడిద రంగులో ఉండే పాక్షికంగా జీర్ణమైనటువంటి సెల్యులోజ్ను కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ కుందేళ్ళు 2 రకాల పదార్థాన్ని ఉత్పత్తి చేసి మెత్తగా బూడిద రంగులో ఉండే పాక్షికంగా జీర్ణమైన సెల్యులోజ్ని మొదట కలిగి ఉంటుంది. అంటే ఈ మల పదార్థాన్ని వదిలివేయకుండా కుందేలు తిరిగి తింటుంది. అంటే ఒకసారి ఇది బయటకు తీసుకొచ్చి అంటే విసర్జించినటువంటి తిరిగి మళ్ళీ అదే తింటుంది. ఈ చర్యను మల కవలనము అంటారు. అంటే ఈ కుందేళ్ళు ప్రత్యేకంగా జరిగేటటువంటి ఒక ఒక జీర్ణక్రియ అన్నమాట. అంటే ఇవి ఒకసారి విసర్జించి పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారాన్ని బూడిద రంగులో విసర్జించాక ఈ మల పదార్థాన్ని వదిలేయకుండా తిరిగి మళ్ళీ కుందేలు ఇది తింటుంది. తినటమే ఈ చర్యనే మల కవలనము అని చెప్పి మనం అన్నాం. కొన్ని శాకాహార జంతువులు సెల్యులోజ్ను జీర్ణం చేసుకోవటానికి ఉండుకాన్ని ఉపయోగిస్తాయి. అంటే ఉండుకం అంటే మనకు తెలుసు, అంటే ఇది మానవుల్లో అవశేష అవయంగా పనిచేస్తుంది. అంటే మానవుని సెల్యులోజ్ను జీర్ణం చేసుకునే శక్తి అయితే సెల్యులోజ్ను జీర్ణమయ్యే ఆహార పదార్థాలు మెల్లగా కదలటానికి తోడ్పడి జీర్ణక్రియను పూర్తి చేస్తుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని శాకాహార జంతువుల్లో సెల్యులోజ్ను జీర్ణం చేసుకోవడానికి ఉండుకాన్ని ఉపయోగిస్తుంది. కొన్ని మానవుల్లో మాత్రం ఇవి జీర్ణం చేసుకునే శక్తి లేదు. అంటే ఈ సెల్యులోజు జీర్ణం చేసుకునే శక్తి లేదు మానవుల్లో. కానీ ఈ సెల్యులోజు కొన్నిట్లో జీర్ణమయ్యే ఆహార పదార్థం మెల్లగా కదలటానికి తోడ్పడుతుంది, పూర్తి చేస్తుంది అన్నమాట. అయితే ఇది ఈ విధంగా తోడ్పడుతుంది. జీర్ణమైన ఆహారంలోనే పోషకాలను సమర్థవంతంగా పీల్చుకోవడానికి కూడా సెల్యులోజ్ కొన్ని జీవుల్లో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అలాగే మానవుని జీర్ణ వ్యవస్థ కనుక పరిశీలిస్తే వరుసగా ఈడ నోరు, అస్యకుహరం, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెద్ద పేగు, పురుషనాళం, పాయువు అనే భాగాలు ఉన్నాయి. మానవుని జీర్ణ వ్యవస్థలో అవి ఉన్నట్టు ముఖ్యమైన భాగాలు. నోరు తర్వాత ఇక్కడ అస్యకుహరం, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద ప్రేగు, పురుషనాళం, పాయువు భాగాలు. అంటే ఇలా ఇన్ని భాగాలు ఈ జీర్ణ వ్యవస్థలో పార్టిసిపేషన్ అవుతున్నాయి. ఇప్పుడు నోరు, లాలాజల గ్రంథుల గురించి చూద్దాం. నోరు జీర్ణ వ్యవస్థ ద్వారా ఆహారాన్ని తీసుకోవటాన్ని అంతర్గ్రహణం అంటే ఈడ ఆహారాన్ని స్వీకరించడం అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది? నోటి నుంచి మాత్రమే జరుగుతుంది. అంటే మరి ఆహారం తీసుకోవటం మొదలయ్యేది నోటితోటే స్టార్ట్ అవుతుంది. నోటి లోపల పోయేటటువంటిది జరుగుతుంది. నోటిలోని కుహరాన్ని అస్యకుహరం అంటారు. మన నోరు పెద్దగా తెరిచినప్పుడు అది దాన్ని మొత్తాన్ని కూడా అస్యకుహరం, ఎంత వెడల్పుగా తెరిస్తే మనం ఆహారం తినడానికి ఆ ముద్ద పట్టేటట్టుగా, కానీ ఇంకా వెడల్పుగా అదంతా కూడా ఆ ఖాళీ ప్రదేశాన్ని మొత్తం అస్యకుహరం అంటాం. జీర్ణక్రియ ఇక్కడ ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆహారం తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇందులో మరి ఈ నోటిలో ఏమున్నాయి? దంతాలు ఉన్నాయి, నాలుక ఉంది,
3 జతల లాలాజల గ్రంథులు ఇందులో తెరుచుకొని ఉంటాయి. అంటే ఇప్పుడు నోట్లో పండ్లు దంతాలు ఉన్నాయి, అలాగే నాలుక ఉంది, 3 జతల లాలాజల గ్రంథులు కూడా నోట్లో తెరుచుకొని ఉంటాయి. లాలాజలం వల్ల ఆహారం భౌతిక రసాయన మార్పులు జరుగుతుంది ఇక్కడ. అంటే కొన్ని రసాయన మార్పులు జరిగే అవకాశం ఉంది. అంటే మనం తినగానే ముద్దలోకి వెంటనే మన నోట్లో నుంచి లాలాజలాల నుంచి ఊరినటువంటి లాలాజలం ఈ ఆహారంతో కలిసిపోద్ది. మనం నవిలినప్పుడు దీంతో కలిసి పోవడం జరుగుతుంది. ఇక్కడ జీర్ణ వ్యవస్థ పటాన్ని చూసినట్టయితే ఇక్కడ భాగాలు ఉన్నాయి. అంటే నోరు, అస్యకుహరం, గ్రసని, ఆహారవాహిక, అలాగే జీర్ణాశయం, కాలేయం, మరి అదేవిధంగా క్లోమం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీషనాళం, పాయువు అని ఇన్ని వివిధ రకాలైనటువంటి భాగాలు మనం పటంలో చూడవచ్చు అన్నమాట. అలాగే మానవంలో ఇక్కడ నిర్దిష్టమైన పనుల కోసం 4 రకాల దంతాలు ఉన్నాయి. దంతాలు ఇప్పుడు మన నోట్లో ఉన్నటువంటి దంతాలను మనం పరిశీలించినట్టయితే 4 రకాల దంతాలు ఉన్నాయి. ఒకటి కొరుకు పండ్లు, అంటే కొరుకుడు దంతాలు, వీటిని కుంతకాలు అంటారు. అలాగే కోర దంతాలు, వీటిని రదనికలు అంటారు. నమలు దంతాలు, వీటిని అగ్రచరణ్వకాలు అంటారు. విసరు దంతాలు, చరణ్వకాలు అంటారు. అంటే 4 రకాల దంతాలు మన నోట్లో కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఈ 4 రకాల దంతాలు కూడా వివిధ రకాల పదార్థాలని నమలటానికి తోడ్పడతాయి అన్నమాట. ఒక్కొక్క పన్ను ఒక్కొక్క పదార్థాల్లోనే మనం ఉపయోగిస్తాం. బఠానీలు నమలటానికి మనం దవడ పన్నులు ఉపయోగిస్తున్నాం. మరి అదే చీల్చటానికి కోర దంతాలను ఉపయోగిస్తున్నాం. కొరకటానికి మరి బిస్కెట్ లాంటివి కొరకటానికి కొరుకుడు దంతాలను ఉపయోగిస్తున్నాం. అంటే ఈ విధంగా వివిధ రకాల తిను బండారాల్లో ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క రకమైనటువంటి దంతాన్ని ఉపయోగించే పరిస్థితి ఇక్కడ ఉందన్నమాట. అంటే ప్రౌఢ మానవుల్లో ప్రతి వ్యక్తిలో కూడా ప్రౌఢ వ్యక్తిలో 32 దంతాలు ఉంటాయి. ఎన్ని దంతాలు ఉంటాయి? 8 కొరుకుడు పండ్లు ఉంటాయి. అంటే కింద 4 పైన 4. అలాగే మరి 4 కూర పండ్లు ఉంటాయి. అంటే ఇటు ఒకటి ఇటు 2 మొత్తమే కింద మీద మళ్ళీ అవి ఒక 4. అంటే అవి రెండు వైపులా 2, ఒకే పై దవడకి 2 వైపులా 2, కింది దవడకి 2 వైపులా 2. అంటే అవి మొత్తం 4 కూర పండ్లు. అంటే మనం జాంకాయ తినేటప్పుడు ఏదన్నా గుంజాలనుకున్నప్పుడు మామూలు కొరకాలన్నప్పుడు అట్లాంటి కూర పండ్లు ఉపయోగించి చూస్తాం. తర్వాత నమలు దంతాలు 8, అంటే కింద 4 పైన 4 ఉంటాయి. అవి నమిలేయి బాగా. ఆ తర్వాత విసురు దంతాలు అంటే అవి 12 ఉంటాయి. ఇవి దంతసూత్రం అమెరికన్ బట్టి కొరుకుడు, కోర, నమలు, విసరు ICPM అంటారు. అంటే 2, 1, 2, 3 అంటే 8 రోళ్ళు. అంటే ఒకవైపున 2 అంటే 2 ఏంది కొరుకుడు దంతాలు 2 ఉంటే, కూర దంతం 1 ఉంటే, ఆ తర్వాత నమలు దంతాలు 2 ఉంటాయి, విసురు దంతాలు 3 ఉంటాయి. అట్లా ఇటు 8 ఉన్నప్పుడు ఇటు పక్క కూడా 8 ఉంటాయి ఒక్కో దవడకు. అంటే అలాగా 2 దవడలు కలిపి 16 ఉంటే, అట్లా కింది దవడకు కూడా 16, 32. అంటే 32 దంతాలు మన నోట్లో ఉంటాయని చెప్పాలి. అలాగే అస్యకుహరంలోకి 3 జతల లాలాజల గ్రంథులు. అంటే ఇక్కడ లాలాజల గ్రంథుల విషయానికి వచ్చినప్పుడు లాలాజల గ్రంథులు 3 జతలు ఉంటాయని చెప్పాం. పెరోటిడ్ గ్రంథులు, ఇవి చెవి దగ్గరగా ఉన్నాయి. అధోజీవికా గ్రంథులు, అధోజంబికా గ్రంథులు, పై 2 గ్రంథులు నాలుక కింద తెరుచుకొని ఉంటాయి. అట్లా 3 రకాలైనటువంటి గ్రంథులు మన నోటిలో, అంటే మన అస్యకుహరంలో, నోటి అస్యకుహరంలో ఇవి తెరుచుకొని ఉండి వాటి నుంచి లాలాజలం అనేటువంటి స్రావాన్ని విడుదల చేస్తుంది. ఇక్కడ లాలాజలం కొద్దిగా క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇందులో ఎమైలేజ్ టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎమైలేజ్ పిండి పదార్థాలని మాల్టోస్ పెక్టిన్గా చక్కెరలుగా మారుస్తున్నాయన్నమాట. అంటే ఇక్కడ మనం ఒక్కొక్క పదార్థాన్ని ఈ లాలాజలంలో ఉన్నటువంటి ఎంజైమ్స్ ఇవి చక్కెరలుగా మార్చేటటువంటి అవకాశం ఉంది. పిండి పదార్థాన్ని విడగొట్టి చక్కెరలుగా మారుస్తుంది. అలాగే ఇక్కడ ఆహారం అస్యకుహరంలోనే చూసినట్టయితే కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. అక్కడ ఆహారం పాక్షికంగా జీర్ణం అవుతుంది. కొద్దిసేపు నమలటం, లాలాజలం విడుదల కావటం, ఆ లాలాజలంలోని ఎంజైమ్స్ వాటితో కలవటం, కలిసి పిండి పదార్థాలు మరి చక్కెరలుగా మారటం, ఇవంతా కొంత కార్యక్రమం, కొంత భౌతిక రసాయన మార్పులు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. కొంతసేపు జరిగాక నోటి కుహరం వెనక భాగాన్ని గ్రసని అంటారు. గ్రసని అంటే వాయునాళంలోకి పోకుండా
ఆహారం పోకుండా కొండ నాలుక అనే ఉపజీవిక కూడా ఉంటుంది. అంటే ఆ ఉపజీవిక ఈ ఆహారాన్ని మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని మన శ్వాస మనం గాలి పీల్చుకునేటువంటి శ్వాసనాళంలోకి పోకుండా అది కాపాడుతుంది. దాన్ని మనం ఉపజీవిక అంటారు, ఎపిగ్లాటిస్ అని కూడా అంటారు. అయితే ఇక్కడ మనం కొండ నాలుక ఉండి వాయునాళంలోకి ఆహారం పోకుండా చేస్తుంది. ఇక్కడ నుంచి తర్వాత ఇది గ్రసన్ని జీర్ణాశయాన్ని కలిపి సన్నని రంధ్రం. అయితే దీనిలో నియంత్రిత అనియంత్రిత చలనాలు రెండు ఉంటాయి. ఇవి వర్తులాకారంగాను ఆయతంగాను అమరి ఉంటాయి. ఈ వాహిక గుడ్యంలోని లోపలి స్థలం శ్లేష్మంతో కప్పబడి ఉంటుంది. అంటే అది అన్నవాహిక, అంటే ఆహార వాహిక ఇక్కడ నుంచి గ్రసన్ నుంచి కింది వరకు ఉంటుంది. ఇది గ్రసన్ని జీర్ణాశయాన్ని కలిపేది, జీర్ణాశయానికి మధ్యలో కలిపి ఒక గొట్టం లాగా, ఒక రంధ్రం లాగా ఉండి గొట్టం లాగా ఉంటుంది. అంటే ఇవి దీంట్లో కొన్ని నియంత్రిత అనియంత్రిత చలనాలు ఉంటాయి అన్నమాట. అయితే ఇవి వర్తులాకారంగా ఆయతంగాను ఉండి అమరి ఉండటం, మరి ఈ విధంగా అక్కడ శ్లేష్మంతో కూడినటువంటిది, మరి కుడ్యంలో శ్లేష్మం కూడా దాంట్లో కలిపి ఉంటుందన్నమాట. ఆహారాన్ని ఆహార వాహికలోకి పంపటాన్ని మింగటం అంటారు. ఎప్పుడైతే మన నోట్లో ఆహారం ఉందో ఆ నోట్లో ఆహారం కొంతసేపు ఉన్న తర్వాత ఇంకొక ముద్ద మన నోట్లో పెట్టుకోబోయే ముందు దాన్ని మనం ఆహార వాయువులోకి పంపాలంటే ఒక పని జరిగితేనే పోద్ది. ఏం చేయాలంటే మింగటం అనేది జరగాలి. అంటే ముద్ద ఎమ్మటి ముద్ద మింగుతుంటేనే ఇంకొక ముద్ద నోట్లోకి జరుగుతుంది. అంటే ప్రతి ముద్ద పెట్టుకున్నప్పుడల్లా అది కొంతసేపు నవిలిన తర్వాత దాన్ని మింగటం అనేది జరగాలి. దీన్ని ఆ విధంగా అంటే మింగటం అనేది జరగగానే ఆహార వాహికలోకి పోతుంది. దీన్ని మనం మింగటం అనేటువంటి ఇది నియంత్రిత చర్య. ఇది అంటే మనకు తెలుసుకుండానే మనం చేస్తూనే పోతాం. మనం సంకల్పితంగానే కాకుండా ఆటోమేటిక్గా మన కార్యక్రమం జరుగుతుంది. ఆహార వాహికను చేరగానే మింగటం అనే అనియంత్రిత చర్యగా మారుతుంది. దీన్ని ఆహార వాహికలోకి మరి అక్కడ పెరిస్టాల్టిక్ చలనాలు కారణమవుతాయి. అంటే ముందుకు జరగటానికి అలల లాంటి పెరిస్టాల్టిక్ చలనాల వల్ల అది ముందు కదులుతూ గ్రసని ఆహార వాహికలోని ఏ విధమైన ఎంజైములు ఉండవు ఇక్కడ. కానీ ఆహారం ఎటువంటి మార్పులు కూడా పొందదేడ. అంటే ఇక్కడ డైరెక్ట్గా గొట్టం ద్వారా వచ్చేసి జీర్ణాశయంలోకి వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ జీర్ణాశయం ఇది కండరహితమైనది సంచి వంటి నిర్మాణం. ఇది ఉదర కుహరంలో ఎడమ పక్కన ఉదర వితనానికి ఇది కిందకు ఉంటుంది. అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే కండరహితమై ఉంటుంది. ఉదర కుహరంలో ఎడమ పక్కన మరి ఉదర వితానానికి కిందగా ఉంటుంది. ఆహార వాహిక చేరుకోగానే జీర్ణాశయ భాగాన్ని ఇక్కడ ఆర్థిక జీర్ణాశయం అంటారు. అంటే ఎప్పుడైతే ఇక్కడ ఆహారం ఇక్కడ చేరుకోగానే దాన్ని మనం అక్కడ ఆహార వాహికలో నుంచి మనం ముద్ద మింగుతూ ఉన్న క్రమంలో అది జీర్ణాశయంలో చేరుకోవడం జరుగుతుంది. ఆంత్రమూలంలోకి తెరుచుకునే జీర్ణాశయాన్ని జఠర నిర్గమ జీర్ణాశయం అంటాం. అంటే జీర్ణాశయంలో ఇంకా ఆంత్రమూలం అంటే జీర్ణాశయం మొత్తం ఉన్న తర్వాత ఆహారం వచ్చిన తర్వాత జీర్ణాశయం నుంచి ఆంత్రమూలంలోకి తెరుచుకునే జీర్ణాశయాన్ని జఠర నిర్గమ జీర్ణాశయం అని చెప్పి అంటామట. ఆంత్రమూలంలోకి తెరుచుకుంటుంది ఇది. అంటే జీర్ణాశయ భాగాన్ని మరి జఠర నిర్గమ జీర్ణాశయం అని కూడా ఇక్కడ మనం జీర్ణాశయం 3 విధులు నిర్వహిస్తుంది. ఒక్కొక్కటి ఏం చేస్తుంది? జీర్ణాశయంలో జరిగేది ఏంటి? తాత్కాలికంగా ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది. అంటే మనం తినగానే ఆహారం వెంటనే మన శరీర వివిధ భాగాలకు చేరటం కానీ, లేకపోతే అది మరి విసర్జించడం, మనకి పనికిరాని ఆహారం విసర్జించడం కానీ వెంటనే జరగదు. అంటే ఇక్కడ తాత్కాలికంగా కొంతసేపు ఒక 2-3 గంటల వరకు ఆహారం మన జీర్ణాశయంలో నిల్వ ఉంటుంది. కండరాల కదలిక ద్వారా ఆహారంలోని వివిధ పదార్థాలను బాగా కలుపుతుంది. అంటే ఇక్కడ కండరాల కదలిక వల్ల మరి వివిధ భాగాల కదలిక వల్ల ఇది కదులుతుంది ఆహారం. అంటే కలిసిపోద్ది అన్నమాట, మిళితం అవుతుంటుంది మొత్తం తిన్నటువంటి ఆహారం. అంటే ఆహారంలో భౌతిక మార్పులు రావటం, జీర్ణాశయ గుడ్యం లోపలి స్థలం శ్లేష్మ స్థలంతో ఆవరించబడి ఉంటుంది. ఇక్కడ జఠర గ్రంథులు అనబడేటువంటి గ్రంథులు ఉన్నాయి.
జఠర గ్రంథులు జఠర రసాన్ని మ్యూసిన్ని అనే శ్లేష్మ పదార్థాన్ని ఇక్కడ స్రవిస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జీర్ణాశయంలో జరిగేటువంటి ప్రక్రియలో జఠర గ్రంథులుండి జఠర రసాన్ని ఇక్కడ విడుదల చేసి ఇక్కడ మ్యూసిన్ అనే శ్లేష్మ పదార్థాన్ని మరి స్రవించడం జరుగుతుంది. తర్వాత జఠర రసం చిక్కగా మరి తేటగా ఎండుగడ్డి రంగులో ఉండే ద్రవం అన్నమాట. దీనిలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎంజైమ్లు ఉంటాయి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆహారంలోని బ్యాక్టీరియాను చంపివేస్తుంది. ఎంజైమ్లు ప్రోటీన్లను సులభంగా జీర్ణం చేయడానికి వాటిని విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ఆమ్లం జీర్ణాశయాన్ని దెబ్బతీయకుండా మ్యూసిన్ని రక్షిస్తుందన్నమాట. అంటే ఈ విధంగా అంటే మన జీర్ణాశయంలోకి వచ్చిన తర్వాత జీర్ణాశయంలో ఉన్నటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆహారంలోని బ్యాక్టీరియాలన్నింటినీ కూడా చంపివేయడం జరుగుతుంది. అంటే మనం తినే ప్రతి ఆహారంలో కూడా ఏయో రకమైనటువంటి బ్యాక్టీరియాలు వైరస్లు ఉంటాయి. ఇవి ఇక్కడ ఈ క్రియలో ఇవి చనిపోవటం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఎంజైమ్లు ప్రోటీన్లను సులభంగా జీర్ణం చేయడానికి వాటిని విచ్ఛిన్నం కూడా చేస్తాయి. ఇక్కడ ఉన్న ఎంజైమ్స్ అంటే జఠర గ్రంథుల నుంచి జఠర రసం విడుదలై జఠర రసంలో ఉన్న ఎంజైమ్స్ కూడా ఈ క్రియని చేయడానికి తోడ్పడతాయి అన్నమాట. అలాగే జఠర రసంలో పెప్సిన్ లైఫేజ్ అనే ఎంజైమ్లు ఉన్నాయి. వీటిలో పెప్సిన్ విడుదలైనప్పుడు చైతన్యరహితమైన పెప్సినోజిన్ రూపంలో ఉంటుంది. హెచ్సిఎల్ దీని అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం దీన్ని చైతన్యవంతమైన పెప్సిన్గా కూడా ఇక్కడ మారుస్తుంది. పెప్సినోజిన్ హెచ్సిఎల్ పెప్సిన్ అంటే ఇక్కడ పెప్సినోజిన్ అంటే ఇక్కడ హెచ్సిఎల్ దీన్ని చైతన్యవంతమైన పెప్సిన్గా మార్చడం అనేది దీనివల్ల జరిగిందన్నమాట పెప్సిన్ ద్వారా. అంటే పెప్సిన్ ప్రోటీన్లను విశ్లేషించి పెప్టోన్లు ప్రోటీన్లుగా మారుస్తుంది. అంటే ఇక్కడ ఒక్కొక్క ఎంజైమ్ ఒక్కొక్క లైఫేజ్ కొవ్వులను కొవ్వు ఆమ్లాలుగా గ్లిజరాల్గా మారుస్తుంది. అంటే ఒక్కొక్క ఎంజైమ్ జఠర రసం నుంచి విడుదలైనటువంటి ఎంజైమ్లో పెప్సిన్ ప్రోటీన్లను విశ్లేషించి పెప్టోన్లుగా ప్రోటీన్లుగా మారుస్తుంది. అంతేకాకుండా లైఫేజ్ కొవ్వులను కొవ్వు ఆమ్లాలు గ్లిజరాలుగా కూడా మారుస్తుంది. ఇలా ప్రోటీన్లు అంటే ఇక్కడ ప్రోటీన్లు ఏమవుతుంది ప్రోటీన్లు పెప్టోన్లు పెప్టోన్లు ప్రోటీన్లుగా మారుస్తుందని చెప్తాం. ఇక్కడ లైఫేజ్ కొవ్వు ఆమ్లాలు గ్లిజరాలుగా మారుస్తుందని మనం ఈక్వేషన్లో చెప్పచ్చు. చిన్నపిల్లల్లో రెనిన్ అనే మరో ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణకోశంలో పాలను పెరుగుగా మారుస్తుంది. పిల్లలు పెరిగే కొద్దిగా ఈ ఎంజైమ్ ఉత్పత్తి ఆగిపోతుంది. అంటే ఈ చిన్నపిల్లల్లో రెనిన్ అనేది మన ఎగ్జామ్లో వస్తుంది ఎక్కువగా. రెనిన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది పాలను పెరుగుగా మారుస్తుంది. అంటే మనం పాలు తాగినట్టయితే చిన్నపిల్లలు మరి అప్పుడే పుట్టినటువంటి కొన్ని సంవత్సరాల పాటు తల్లి దగ్గర పాలు తాగేటువంటి పిల్లలు వాళ్ళందరూ కూడా పాలు డైరెక్ట్గా తాగుతున్నారు. అంటే మా పాలను తాగటం వల్ల ఆ పాలు రేపు తర్వాత పెరుగుగా మార్చేటువంటి ఎంజైమ్ ఈ పిల్లల్లో ఉండటం వల్ల ఇది పాలను పెరుగుగా మారుస్తూ శరీరానికి ఉపయోగపడేటట్టు చేస్తుంది. అంటే పిల్లల తర్వాత పెరిగే కొద్దిగా తర్వాత పాల అవసరం తీరాక ఇది ఎంజైము ఉత్పత్తి ఆగిపోతుంది. ఇది యు ఆకారంలో ఉండి జీర్ణాశయాన్ని క్షేషాంతరికంతో కలుపుతుంది. కాలేయం నుండి పైత్యరసం, క్లోమం నుండి క్లోమరసము ఆంత్రమూలాన్ని చేరతాయి అన్నమాట. ఇక్కడ ఒక 3-4 యు ఆకారంలో ఉంటుంది. ఈ యు ఆకారంలో ఉన్నటువంటి జీర్ణాశయాన్ని శేషాంతరికంతో కలుస్తుంది. అంటే ఇక్కడ కాలేయం అనేటువంటి ఒక భాగం, ఇంకా క్లోమం అనేటువంటి ఒక భాగం ఉంటుంది. కాలేయం నుండి పైత్యరసం, క్లోమం నుంచి క్లోమరసం ఈ ఆంత్రమూలంలోకి తెరుచుకొని ఆంత్రమూలంలోకి చేరటం జరుగుతుంది. అంటే ఇవి చేసేటువంటి పనులు కూడా ఉన్నాయి. అంటే కాలేయంలో ఇది ఆంత్రమూలానికి కుడి పక్కన ఉదర విత్తనానికి దిగువన ఉంటుంది. దీనికి 4 తమ్మెలు ఉంటాయి. ఇది పైత్యరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే కాలేయం అనేది ముదురు మట్టి రంగు ఆకారంలో ఉండి ఇది ఆంత్రమూలానికి కుడి పక్కన ఉదర విత్తనానికి దిగువన ఉండి 4 తమ్మెలు ఉండి పైత్యరసాన్ని ఉత్పత్తి చేస్తుంది అనేది. అయితే అలాగే పిత్తాశయం ఇది పియర్ ఆకారంలో ముదురు రంగులో ఉంటుంది. పిత్తాశయంలో పైత్యరసం తాత్కాలికంగా నిల్వ చేయబడి సాంద్రీకరించబడుతుంది ఈ పిత్తాశయంలో. తరువాత పైత్యరసం ఏం చేస్తుంది? పైత్యరసం ఇది మానవుల్లో పసుపు, బంగారు, బూడిద రంగుల మిశ్రమంలో ఉంటుంది. అంటే దాని రంగు ఒక్కోసారి మారుతూ బూడిద రంగులో ఉంటుంది, చిక్కగా జిగటగా ఉంటుంది. అంటే ఇది
చిక్కగా ఉన్నట్టు జిగట. దీనిలో 86% నీరు, పైత్యరస లవణాలు, పైత్యరస వర్ణకాలు ఉంటాయి దీంట్లో. అంటే ఈ కాలేయంలో ఈ ప్రతి జీవిలో, ఈ మానవుల్లోనే కాకుండా ఇతర జీవుల్లో కూడా ఈ కాలేయం కనిపిస్తుంది. మనం కోడిలో చూసినట్టయితే కూడా అదే రంగులో ఉన్నటువంటి కాలేయం కనిపిస్తుంది అన్నమాట. సోడియం డిఆక్సిరైడ్, అలాగే పైత్యరసం లవణాలు, మరి బైలిరుబిన్, బిలివర్డిన్ అనే పైత్యరస వర్ణకాలు కూడా దీనిలో ఉంటాయి అన్నమాట. పైత్యరసంలో జీర్ణక్రియ ఎంజైమ్ లేవు. జీర్ణక్రియ చేసే ప్రత్యేకమైన ఎంజైమ్ లేవు. కేవలం పైత్యరసం అనేది విడుదలవుతుంది. కానీ పైత్యరస లవణాలు కొవ్వులు అతి సూక్ష్మమైన కొల్లాయిడ్ రేణువులుగా మారుస్తాయి. దీన్నే కొవ్వుల ఎమల్సీకరణం అని కూడా అంటారు. మనం పైత్యరసం గురించి తెలుసుకున్నట్టయితే, పైత్యరస నాళంలో ఏవైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు మరి దీనివల్ల కొన్ని ప్రమాదాలు ఏర్పడతాయి. దీనివల్ల కొన్ని రకాలైనటువంటి వ్యాధులు వస్తాయి. మరి ఏం వ్యాధులు వస్తాయి అన్నప్పుడు చూద్దాం. అంటే ఏమైనా అడ్డంకులు ఏర్పడ్డప్పుడు పైత్యరస నాళంలో పైత్యరసం విడుదలై అది ఆంత్రమూలంలోకి తెరుచుకునేటప్పుడు ఆ నాళంలో ఏమైనా అడ్డంకులు ఏర్పడితే పైత్యరసం రక్తంలో కలిసి శరీరంలో ప్రసరణ అవుతుంది. దీనివల్ల కళ్ళు, చర్మం పసుపు పచ్చగా అవుతాయి. అంటే ఇక్కడ ఏమైనా అడ్డంకులు ఏర్పడ్డప్పుడు పైత్యరసం రక్తంతో కలిసి శరీరంలో ప్రసరణ అవుతుంది. అంటే మొత్తం మన శరీరానికి మరి అది రక్తంలో కలిసిపోయి అయ్యేటప్పుడు ఆ పైత్యరసం అంతా కూడా మన శరీర వివిధ భాగాలకు కూడా వెళ్తుంది. వెళ్ళినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి కళ్ళు, అంటే ఇది పసుపచ్చ రంగులో ఉన్నటువంటిది, అంటే పసుపు రంగు కనిపిస్తాయి కళ్ళు కూడా. చర్మం కూడా అలాగే, చర్మం కూడా పసుపు పచ్చగా కనిపిస్తుంది. దీన్నే మనం పచ్చ కామెర్లు అంటారు. అంటే కళ్ళల్లో పచ్చగా పట్టడానికి కారణం ఏందనుకున్నారు? మనం ఏమనుకుంటున్నాం అంటే పైత్యరస నాళాలలో ఏమైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు పైత్యరసం రక్తంలో కలిసిపోద్ది. కలిసి శరీరంలో వివిధ భాగాల ప్రసారం కావటం వల్ల అవి మనకి బాగా క్లియర్గా అవుపడేటువంటి చర్మం దగ్గర కళ్ళల్లో పచ్చగా అనిపిస్తుంది. అంటే ఆ రక్తం ఎరుపు రంగులో ఉండవలసిన రక్తంలో ఇవి కలిసేసరికి మన కళ్ళల్లో ప్రవహించేటువంటి రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. అంతకుముందు ఎరుపుగా ఉండే కళ్ళు అంటే ఒక్కసారి పసుపు రంగుగా మారిందంటే ఈ పైత్యరసం దాంట్లో ప్రయాణించడం వల్లనే అని చెప్పి, అంటే వీటిని ఈ విధంగా ఉన్నటువంటి మార్పు కనుక కనపడితే మనకి దాటి పచ్చ కామెర్లు వచ్చినట్టుగా మనం గమనించాలి. అలాగే క్లోమం, ఇది పసుపు బూడిద రంగులో కలయికతో ఉండే గ్రంథి. అంటే జీర్ణాశయానికి దిగువన ఆంత్రమూలానికి ఎడమ వైపున ఉంటుంది క్లోమ గ్రంథి. అంటే క్లోమం అనేటువంటి పదార్థం. అంటే ఇక్కడ దీనిలో 2 భాగాలు ఉంటాయి. ఒకదాన్ని నాళక్లోమ గ్రంథి అంటారు. దీనిలో కణాలు నాళాల్లోకి తెరుచుకుంటాయి. ఇవి క్లోమరసాన్ని స్రవిస్తాయి. చిన్న చిన్న నాళాలు కలిపి పెద్ద క్లోమనాళంగా ఏర్పడతాయి. ఈ క్లోమనాళం ఆంత్రమూలంలోకి తెరుచుకొని ఉంటుంది. ఇది దీంట్లో ఉండేటటువంటి. అలాగే క్లోమరసంలో ఉండే ముఖ్యమైన ఎంజైమ్స్ ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, ఎమైలేజ్, లైఫేజ్. క్లోమంలో ఎక్కువగా మొత్తంలో బైకార్బోనేట్ ఉంటుంది. ఇది కైమ్లో ఉన్న ఆమ్లాన్ని తటస్థీకరణ చెందుతుంది. ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్లు జల విశ్లేషక ఎంజైములు. ఈ 2 ట్రిప్సినోజిన్, కైమోట్రిప్సినోజిన్ అనే చైతన్య రహితమైనటువంటి రూపంలో విడుదలవుతున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే యాంటీరోకైనేజ్ అనే మరో ఎంజైమ్ ఈ రెండింటిని చైతన్య రూపంలోకి మారుస్తుంది. ఇది ఆంతరసంలో జరుగుతుందన్నమాట ఉంటుంది. క్లోమరసంలో ఉండేటువంటి లైఫేజ్ చిలకబడినటువంటి కొవ్వులు గ్రిజలాల్ పోటీ ఆమ్లాలుగా మారుతాయి. అంటే క్లోమరసంలో ఉండే లైఫేజు చిలకబడిన తర్వాత కొవ్వులను గ్రిజలాల్ పోటీ ఆమ్లాలుగా మార్చేటువంటి ప్రక్రియ ఇక్కడ ఈ క్లోమరసం వల్ల జరుగుతుంది. క్లోమరసంలో ఇంకా నాళకోమ గ్రంథి కాకుండా ఇతర భాగాన్ని మరి లాంగ్రాన్స్ ఉంటాయి. ఐలెట్స్ ఆఫ్ లాంగ్రాన్స్ అంటారు. అంటే లాంగ్రాన్స్ పుట్టికలు అని మీరు వినే ఉంటారు. ఇది వినాల గ్రంథి. అంటే ఇది గ్లైకోజిన్ స్రవించబడుతుంది. అంటే ఇప్పుడు క్లోమ గ్రంథిని 2 రకాల గ్రంథులని కూడా పిలుస్తారు. మిశ్రమ గ్రంథి అని కూడా అంటారు. క్లోమరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇంకా అది కాకుండా మరి నాళకోమ గ్రంథి కాకుండా ఇతర భాగాన్ని ఏమంటే లాంగ్రాన్స్ పుట్టికలు అని చెప్పి కూడా అంటారు. ఇది వినాల గ్రంథి, అంటే నాళం లేనటువంటి గ్రంథి, అంటే ప్రత్యేకమైన నాళం లేదు. దీని నుండి గ్లైకోజిన్ అనేది
స్రవించబడుతుంది, విడుదలవుతుంది. కాబట్టి ఆ మిశ్రమ గ్రంథి అని కూడా, క్లోమరస గ్రంథిని మిశ్రమ గ్రంథి అని కూడా అంటారు. అంటే వినాళ గ్రంథులు రెండు ఉన్నందున క్లోమాన్ని మిశ్రమ గ్రంథి అని కూడా అంటాము అన్నమాట. దీన్ని మనం అంతఃస్రావ వ్యవస్థలో అంటే కొన్ని మనం వాటి గురించి తెలుసుకునేటప్పుడు, అక్కడ హార్మోన్స్ విడుదల గురించి తెలుసుకునేటప్పుడు ఈ మిశ్రమ గ్రంథి అయినటువంటి క్లోమం గురించి కూడా మనం అక్కడ తెలుసుకుంటాం. ఇలాగే చిన్న ప్రేగు, ఇది 6 మీటర్ల పొడవు 3 మీటర్ల వెడల్పులో ఉండే గొట్టం లాంటి నిర్మాణం. దీని పూర్వ భాగం లేదా ప్రారంభ భాగాన్ని ఆంత్రం మూలం అంటారు, మధ్య భాగాన్ని బెదునం అంటారు, చివరి భాగాన్ని శేషాంత్రికం అంటారు. శేషాంత్రికం పెద్ద పేగుతోటి అటాచ్ అయి ఉంటుంది, కలుస్తుంది అన్నమాట. అలాగే పేగులో జరిగే జీర్ణక్రియలో ఈ కింది మార్పులు జరుగుతున్నాయి. చిన్న పేగు అంటే పెప్టిడోన్లు, ప్రోటీన్లు పాక్షిక జీర్ణక్రియ వల్ల ఏర్పడినటువంటి పెప్టైడ్ అను అమైనో ఆమ్లాలుగా మార్చడం, ఆంతరసంలోని లైపేజ్ కొవ్వులను పూర్తిగా జీర్ణం చేయటం, ఇక్కడ కొంత ప్రక్రియ జరుగుతుంది. మొత్తం చాలా వరకు ప్రక్రియ, మొత్తం జీర్ణ వ్యవస్థ అనేటువంటి ప్రక్రియ మొత్తం కూడా ఇక్కడ పూర్తయ్యే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందనే దాని విషయానికి వచ్చినప్పుడు, అంటే ఇక్కడ ప్రోటీన్లు పాక్షిక జీర్ణక్రియ వల్ల ఏర్పడినటువంటి పెప్టైడ్ను అమైనో ఆమ్లాలుగా మార్చడం, ఆంతరరసంలోని లైఫేజు కొవ్వులను పూర్తిగా జీర్ణం చేసేస్తాయి. ఇక్కడ కొవ్వు పదార్థం మొత్తం జీర్ణం అయిపోతాయి. అంటే ఇక్కడ అన్ని మార్పులు జరిగిపోతాయి. జీర్ణక్రియ పూర్తయ్యే దశకు వచ్చేద్దామని. అంటే జీర్ణక్రియ వల్ల ఏర్పడ్డ అంత్య ఉత్పన్నాలు పేగులు శోషణ అవుతాయి. ఇక్కడే జరిగే క్రియ. అంటే ఇక్కడ అంత్య ఉత్పన్నాలు అంటే మనం తిన్నటువంటి ఆహారం వివిధ, అంటే నోట్లో కొంత జీర్ణం అవుతుంది, ఆ తర్వాత జీర్ణ వ్యవస్థ నుంచి ఆంత్రమూలం ప్రయాణించే దగ్గర కాలేయం నుంచి వచ్చే పైత్యరసం, క్లోమం నుంచి వచ్చే క్లోమరసాలు, మరి వాటి నుంచి వచ్చే ఎంజైమ్స్ వల్ల అనేక మార్పులు జరిగి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా కొవ్వులు విసర్జితంగా జీర్ణం కావటం, తర్వాత ఈ జీర్ణక్రియ వల్ల ఏర్పడ్డ అంత్య ఉత్పన్నగాలు పేగులో శోషణ అవుతాయి. అంటే ఇది ఎలా శోషణ అవుతాయి? శోషణం అంటే ఏంటంటే జీర్ణక్రియ వల్ల ఏర్పడే అంత్య ఉత్పన్నకాలు పేగు గోడల ద్వారా రక్తాన్ని చేరటమే శోషణ అంటారు. ఇక్కడ అతి సూక్ష్మంగా అంటే గ్లూకోజ్ మాదిరిగా తయారైనటువంటి పదార్థం అంటే అంత్య ఉత్పన్నకాలుగా ఉండి ఇవి అంటే చిన్న పేగు గోడల్లో ఉన్నటువంటి మరి రక్తనాళాలు అవి శోషించుకుంటాయి. అంటే వెంటనే ఈ ఆహార పదార్థాన్ని అవి శోషించుకోవడం జరుగుతుంది. శోషించుకొని రక్తంలో కలిసి శరీరంలోని వివిధ భాగాలకి ఆహారాన్ని చేరవేస్తుంది. అంటే ఈ ప్రక్రియను మనం శోషణం అంటారు. అంటే శోషణ క్రియ అంటే జీర్ణక్రియ వల్ల ఏర్పడ్డ అంత్య ఉత్పన్నాలు పేగు గోడల ద్వారా, గోడల్లో ఉన్నటువంటి రక్తాన్ని చేరటాన్ని గోడల ద్వారా, అంటే గోడల్లో ఏమున్నాయి? ఈ రక్తనాళికాలు. అంటే ఈ పద్ధతిని మనం శోషణం అని చెప్పి అన్నాం. అయితే పేగు లోపలి గోడల్లో అనేక వేళ్ల వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటినే మనం లేదా అమరికలు అంటారు, శోషకాలు అంటారు. శోషకాలు శోషణాన్ని జరిపి ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. అంటే కొన్ని శోషకాలు ఉంటాయి చిన్న పేగు గోడలు, ఆ రక్తనాళాల సంబంధించి ఇవి శోషించుకుంటాయి. వెంటనే ఇవి పీల్చుకోవడం, శోషించుకోవడం అంటే శోషణ చేసుకుంటాయి. అంటే ఈ అన్ని పదార్థాలను కాదు, అంటే ఇది బాగా అంత్య ఉత్పన్నాలుగా ఏర్పడినటువంటిది ఒక ద్రవ రూపంలో ఉన్నటువంటి పదార్థాన్ని మాత్రమే శోషించుకోవటం జరుగుతుంది. ఆ తర్వాత పెద్ద ప్రేగు. ఇక్కడ పెద్ద ప్రేగు వ్యాసం చిన్న పేగు కంటే ఎక్కువగా ఉంటుంది. చిన్న పేగు పురీషనాళానికి మధ్యలో పెద్ద ప్రేగు ఉంటుంది. ఈ కుడ్యం అనియంత్రిత కండరాలతో ఏర్పడి ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు చిన్న పేగుకి పెద్ద పేగుకి పురీషనాళానికి మధ్యలో పెద్ద ప్రేగు ఉంటుంది. ఇది ఎక్కువ పెద్దగా ఉంటుంది, మధ్యలో ఉండి మరి కుడ్యం కూడా అనియంత్రిత కండరాలతో ఏర్పడి ఉంటుంది. అంటే ఈ పెద్ద ప్రేగు వ్యర్థ ఆహార పదార్థాల్లో ఉండే నీరు, ఖనిజ లవణాలు పెద్ద పేగులో పీల్చుకోబడతాయి. దీనివల్ల మెత్తగా ఘన రూపంలో ఉండే మలం ఏర్పడుతుంది. అంటే ఈ చిన్న ప్రేగుల్లో మనకి శరీరానికి ఉపయోగపడేటటువంటి గ్లూకోజ్ మాదిరిగా ఉన్నటువంటి ఆహారం అంతా కూడా శోషకాల ద్వారా శోషించుకోబడితే ఆ తర్వాత మిగిలినటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా నీరు, ఖనిజ లవణాలు పెద్ద పేగులు పీల్చుకోబడి దీనివల్ల మెత్తగా ఘన రూపంలో ఉండే మలం కూడా ఏర్పడుతుంది. ఇక్కడ
అంటే ఏర్పడిన తర్వాత పెద్ద ప్రేగు పెరిస్టాల్టిక్ చలనాలు, అనియంత్రిత కండరాలు ఉండటం వల్ల పెరిస్టాల్టిక్ చలనాల వల్ల మలము పురీషనాళంలోకి నెట్టబడుతుంది. అంటే పెద్ద ప్రేగులను చిన్నగా పురీషనాళం వైపు నెట్టడం జరుగుతుంది. ఏది పెరిస్టాల్టిక్ చలనాలు జరుగుతాయి ఏది పెద్ద ప్రేగులో జరగటం వల్ల ఆ విధంగా నెట్టబడి పురీషనాళం వైపుకు పోతుంది. పాయువును రక్షిస్తూ ఉండే సంవరణీ కండరాలు వ్యాకోచించినప్పుడు మలం పాయువు ద్వారా బయటకు విసర్జించడం జరుగుతుంది. దీన్నే మల విసర్జన అంటారు. అంటే మనం మామూలుగా మనం వేస్ట్ పదార్థాన్ని, ఆ మల రూపంలో ఉన్న పదార్థాన్ని మనం విసర్జించడం అనేది జరుగుతుంది. మనం ఆహారం తిన్న తర్వాత విసర్జితం అయిన తర్వాత మరి అది ఉదయం లేదా సాయంత్రం ఒక టైం అంటే ఆ అనియంత్రిత కండరాలు పెరిస్టాల్టిక్ చలనం జరగటం మరి ఆ విధంగా నెట్టివేయబడటం వల్ల పాయువు ద్వారా బయటకి బహిష్కరించబడుతుంది. అంటే నెట్టివేయబడుతుంది కాబట్టి దీన్ని ఆ బయటకు వచ్చే పదార్థాన్ని మనం మల విసర్జనం చేయటం అని చెప్పి అంటాం మనం. అయితే ఇక్కడ ఆహార పదార్థాల్లో మరి ఆక్సీకరణం చెందించి శక్తిని విడుదల చేస్తుంది. తర్వాత విషయం ఇక్కడ శ్వాసక్రియ. ఇప్పుడు మనం జీర్ణక్రియ గురించి అయిపోయింది, దీంట్లోనే శ్వాసక్రియ ఉంది. శ్వాసక్రియ ఎలా జరుగుతుంది మానవ శరీరం జంతువుల్లో అంటే ఆహార పదార్థాలు ఆక్సీకరణం చెందించి శక్తిని విడుదల చేయ ప్రక్రియ శ్వాసక్రియ అన్నారు. శ్వాసక్రియలో అంత్య ఉత్పన్నకాలు కార్బన్ డయాక్సైడ్, నీరు, శక్తి. అంటే శ్వాసక్రియ జరిగే క్రమంలో ఏమి విడుదలవుతాయి? కార్బన్ డయాక్సైడ్, నీరు, శక్తి అనేది విడుదలవుతుంది. ఎలా విడుదలవుతుందో మనం ఒకసారి చూద్దాం. ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియ వాయుతైత శ్వాసక్రియ అంటాం. అంటే ఇది ఆక్సిజన్ సమక్షంలో అంటే శ్వాసక్రియ రెండు రకాలు, ఒకటి వాయుసహిత శ్వాసక్రియ, ఒకటి అవాయు శ్వాసక్రియ అని చెప్పి రెండు రకాల శ్వాసక్రియలు ఈడ జరుగుతుంది. అంటే మనం ఈ శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ సమక్షంలో జరిగేదో వాయుసహిత శ్వాసక్రియ, అలాగే ఆక్సిజన్ లేనప్పుడు జరిగేటటువంటిదో అవాయు శ్వాసక్రియ, వాయు రహిత శ్వాసక్రియ, దాన్ని మనం అవాయు శ్వాసక్రియ అని కూడా అంటాం అన్నమాట. అంటే అన్ని రకాల శ్వాసక్రియలో ఉండే మొట్టమొదటి మెట్టు గ్లైకాలసిస్. అంటే ఈ శ్వాసక్రియలో ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క రకంగా శ్వాసక్రియ మనం చూస్తాం. అంటే ఇక్కడ అన్ని రకాల ఏ రకమైన అంటే ఇటు ఎన్ని రకాలంటే ఏంది వాయుసహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియలో అంటే మొట్టమొదటి మెట్టు గ్లైకాలసిస్ అనేది జరుగుతుందని. అవాయు శ్వాసక్రియలో చూసినట్టయితే కండరాలు కొన్ని పరాన్నజీవులు, ఈస్ట్లు, క్లాస్ట్రీడియం వంటి సూక్ష్మజీవుల్లో ఇది అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. అలాగే కండరాలలో జరిగే అవాయు శ్వాసక్రియలో పైర్విక్ ఆమ్లం లాక్టిక్ ఆమ్లంగా మారుతుంది. ఆక్సిజన్ లేనప్పుడు ఈస్ట్ కణాలు పైర్విక్ ఆమ్లాన్ని ఆల్కహాల్గా మార్చే చర్యని ఇక్కడ కిణ్వనం అంటారు. కిణ్వనం అని మన బిట్లో అడుగుతారు. అంటే ఆక్సిజన్ లేనప్పుడు మాత్రం ఈస్ట్ కణాలు పైర్విక్ ఆమ్లాన్ని ఆల్కహాల్గా మార్చేటువంటి చర్య జరుగుతుంది. దీన్ని మనం కిణ్వనం అంటారు. ఇంకోటి కండరాల్లో జరిగే అవయవ అంటే ఈ శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియలో పైర్విక్ ఆమ్లం లాక్టిక్ ఆమ్లంగా మారుతుంది. అంటే అవాయు శ్వాసక్రియలో పైర్విక్ ఆమ్లం ఏమిటిగా మారుతుంది అంటే లాక్టిక్ ఆమ్లంగా మారుతుంది అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. క్రిప్స్ వలయంలో ఎసిటైల్ కో ఎంజైమ్ అంటే ఏ నుండి అంటే ఎసిటైల్ కో ఎంజైమ్ ఏ నుండి హైడ్రోజన్ వాటితో పాటు ఎలక్ట్రాన్ NAD+, FAD+లకు బదిలీ చేయబడుతుంది. ఒక హైడ్రోజన్ వాటికి బదిలీ చేయబడటం వల్ల ఫలితంగా NADH, FADH అనే FHDH2 అనేగా ఏర్పడతాయి. అంటే ఇక్కడ క్రెబ్స్ వలయంలో జరిగే ప్రక్రియ ఎసిటైల్ కో ఎంజైమ్ ఏ నుండి హైడ్రోజన్లు వాటితో పాటుగా ఎలక్ట్రాన్లు అంటే NAD+, FAD+కు బదిలీ చేయబడతాయి. ఫలితంగా NADH, FADH2లు ఏర్పడతాయి అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే NADH, FADHలు ఆక్సీకరణం చెందినప్పుడు అధిక మొత్తంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. అంటే ఇక్కడ శక్తి ఎలా ఉత్పత్తి అవుతుందంటే ఇక్కడ NADH, FADHలు ఆక్సీకరణం చెందినప్పుడు అధిక మొత్తంలో శక్తి వస్తుంది. మైటోకాండ్రియాలో ఆక్సీకరణం చెందినప్పుడు ప్రతి NADH అణువుకు 3 ATPలు, ప్రతి FADH2 అణువులకు 2 ATPలు ఏర్పడతాయి అన్నమాట. అంటే ఆక్సీకరణం చెందినప్పుడు ఇక్కడ ఆ విధంగా ఏర్పడే అవకాశం ఉన్నది. అలాగే
గ్లైకాలసిస్ మరియు క్రెబ్స్ వలయంలో ఒక గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం చెందటం వల్ల ఏర్పడిన నికర ఏటీపీ అణువుల సంఖ్య 38. దీన్ని కూడా అనేక సార్లు మనకి బిట్లు అడిగారు. అంటే ఇక్కడ గ్లైకాలసిస్ క్రెబ్స్ వలయంలో ఒక గ్లూకోజ్ అణువు ఆక్సీకరణ చెందితే ఎన్ని ఏటీపీల సంఖ్య ఏర్పడుతుంది అంటే నికర ఏటీపీల సంఖ్య అంత అంటే 38. ఒక ఏటీపీ అణువు జల విశ్లేషణ చెందటం వల్ల 7200 క్యాలరీల శక్తి విడుదలవుతుంది. అంటే ఒక ఏటీపీ అణువు జల విశ్లేషణ అయితే ఎన్ని క్యాలరీలు అంటే 7200 క్యాలరీల శక్తి విడుదలవుతుంది అనేది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే శ్వాసక్రియ నియంత్రించే కారకాలు అధ్యయనం మరి ఫలాలు కూరగాయలు ఇతర ఆహార దినుసుల నిల్వలకు మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే తక్కువ ఉష్ణోగ్రతలో ఎంజైములు క్రియాత్మకంగా ఉండకపోవటం వల్ల శ్వాసక్రియ రేటు చాలా తక్కువగా ఉంటుంది. 18వ శతాబ్దంలో లెవోయిజర్, జోసెఫ్ ఫ్రిస్ట్లు అనే శాస్త్రవేత్తలు వాయుధర్మాలు, వాయు వినిమయం, శ్వాసక్రియ గురించి చేసిన సమగ్ర పరిశోధనల ఆధారంగా మన శరీరంలో జరిగే వాయువుల మార్పిడి గురించి కొన్ని విషయాలు తెలుసుకోగలిగారు. మన శరీరంలో ఏ విధంగా జరుగుతుంది వాయువుల మార్పిడి అనే విషయాలను మనం ముందుంచారు. అంటే ఇక్కడ శ్వాసక్రియలో వివిధ దశల మధ్య స్పష్టమైన విభజన రేఖలు ఉండవు. శ్వాసక్రియ అనేక జీవ రసాయన భౌతిక చర్యల సంక్లిష్ట ప్రక్రియ. అయితే మనం స్థూలంగా అవగాహన చేసుకోవటం కోసం శ్వాసక్రియ విధానాన్ని వివిధ దశలుగా చూడవచ్చు. మనం ఎలా చూడవచ్చో చూద్దాం. అంటే ఉచ్ఛ్వాసాలు, అలాగే రక్తం ద్వారా వాయు రవాణా, అలాగే మనం ఇట్లా 3-4 రకాల ఊపిరితిత్తుల్లో వాయువుల మార్పిడి, కణజాలాల వాయువుల మార్పిడి, కణ శ్వాసక్రియ ఎలా జరుగుతుందో మనం ఇక్కడ దీంట్లో మనకు చూపించడం జరిగింది. అలాగే సామాన్య అర్థంలో శ్వాస వ్యవస్థ అంటే బయట నుండి ఊపిరితిత్తులోని అత్యంత సూక్ష్మ నిర్మాణమైనటువంటి వాయుగోణులకు అక్కడి నుండి బయట గాలి ప్రసరించే మార్గం అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఊపిరితిత్తులు ఏం చేస్తున్నాయి, శ్వాస వ్యవస్థ అంటే బయట నుండి ఊపిరితిత్తుల్లోని అంటే బయట నుండి ఊపిరితిత్తుల్లో అత్యంత సూక్ష్మ నిర్మాణమైనటువంటి వాయుగోణులకు అక్కడ నుండి బయట గాలి ప్రసరించే మార్గం. అంటే ఇక్కడ ఊపిరితిత్తులో అనేవి లోపల ఉన్నటువంటి గాలిని బయట పంపటం, బయట ఉన్నటువంటి గాలిని లోపల తీసుకోవటం, ఇక్కడ ఉన్నటువంటి వాయుగోణులకు అక్కడ నుండి బయట గాలి పంపించే మార్గం అని, ఇది ఒక మార్గం అని చెప్పి ఊపిరితిత్తులు మనం ఇక్కడ మాట్లాడవచ్చు. అంటే శ్వాసక్రియ మార్గం అని ఇక్కడ మనం చెప్పవచ్చు. వాయు ప్రసార మార్గం, వాయు ప్రసారం ఎలా అవుతుంది అంటే ఊపిరితిత్తుల ద్వారా మనం ఆక్సిజన్ని ఊపిరితిత్తుల ద్వారా మనం ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ని పంపుతున్నాం, అంతా జరిగే ప్రక్రియ అంతా ఊపిరితిత్తులు కాబట్టి ఇది ఒక ప్రసారించేటటువంటి మార్గం అన్నారు. అలా కాకుండా వాయు నాసికారంధ్రం అంటే నాసికారంధ్రాల నుండి వాయుగోణుల వరకు వాయు ప్రసార మార్గం ఉంటుంది. అంటే మన ముక్కు నుంచి మనం పీల్చుకున్నటువంటి గాలి అక్కడ నుంచి మనం నాసికారంధ్రాలుగా ఉండి మనం వాయువు ప్రసారం అవుతుంది ఊపిరితిత్తుల్లోకి. అంటే ఇది ఒక ప్రసారం అంటే ప్రసార మార్గం అనొచ్చు. అంటే మనం ముక్కు ద్వారా పీల్చుకున్నటువంటి వాయువు ఒక నాళం ద్వారా ఊపిరితిత్తులో చేరేటటువంటి జరుగుతుంది కాబట్టి వాయు ప్రసార మార్గం అని చెప్పాం. సాధారణంగా వాయువు శరీరంలోకి ప్రసరించే మార్గం. అలాగే నాసికా కుహరం అంటే వాయువులు సంకోచించబడుతున్నప్పుడు నాసికా కుహరంలోని తేమగా ఉండే పొర రోమాలు కలిసి గాలిలో ఉండే దుమ్ము ధూళి కణాలకు చాలా వరకు ఆపేస్తాయి. మనం అనుకుంటాం మనం గాలి పీల్చేటప్పుడు మన ముక్కు లోపల కొన్ని వెంట్రుకలు ఉంటాయి, తేమ ఉంటుంది. ఈ తేమ వెంట్రుకలు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ బయట నుంచి వచ్చినటువంటి దుమ్ము ధూళి అక్కడ ఆగిపోతుంది, లోపల పోకుండా. గాలి మాత్రమే లోపల పోయి మిగిలినటువంటి భాగం అంతా కూడా దుమ్ము ధూళి భాగం అంతా కూడా అక్కడ ఆగిపోతుంది, ముక్కు లోపల ఆగిపోయి ఆడ గడ్డగట్టి కొంత రూపంలో మళ్ళీ బయటికి పొక్కుల రూపంలో బయటికి కూడా తీసివేయటం జరుగుతుంది. అంటే ఇక్కడ గాలి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకు దాదాపుగా సమానం అవుతుంది. అంటే ఇక్కడ రోమాలు అంటే ఉండే పొర, తేమగా ఉండే పొర, రోమాలు కలిసి ఉండటం, దుమ్ము వీటిని ధూళిని కణాలని ఆపేసేటువంటి కార్యక్రమం ఈ కుహరంలో జరుగుతుందని చెప్పవచ్చు. అలాగే ఒకసారి మనం పటాన్ని చూసినట్టయితే మన నాసికా కుహరం ఆ నుంచి మనం వాయునాళం ప్రయాణించి ఆ వాయునాళం నుంచి ఊపిరితిత్తుల్లోకి రావటం, ఊపిరితిత్తుల్లో కూడా మరి వాయు గోణులు కూడా ఉంటాయి. మరి అక్కడ
2 ఊపిరితిత్తులు ఉంటాయి. ఆ 2 ఊపిరితిత్తుల నుంచి మనకి ఎలా ఉన్నాయో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఊపిరితిత్తులు మనం ముక్కు ద్వారా నాసికారంధ్రాలు, అక్కడ నుంచి చీలి వాయునాళం చీలి 2 శాఖలుగా 2 ఊపిరితిత్తుల్లోకి తెరుచుకొని ఉంటుంది. ఇది మనం వాయునాళం అని చెప్పి లేకపోతే ఊపిరితిత్తుల్లో చిన్న చిన్న వాయు నాళికలు ఉంటాయి. అంటే ఇక్కడ వాయువుల వినిమయం, అంటే ఇక్కడ శరీరంలో వివిధ శరీర భాగాల్లో నుంచి వచ్చినటువంటి రక్తం ద్వారా వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మరి బయట పంపటం, అలాగే మనం లోపల పీల్చుకోవటం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాయుగోణంలో ఉన్నటువంటి రక్తకేశ నాళికలు చేసేటటువంటి పని. గాలిని వెచ్చజేయటం, గాలికి తేమను చేర్చడం వంటి కార్యక్రమాలు ఈ భాగంలో కొనసాగుతాయి. అంటే ఉపజీవిక అనే కండర కవాటం ఆహార వాయు మార్గాలను నియంత్రిస్తూ తమ వ్యవస్థలోకి సరిగా ప్రవేశించేటట్టు చేస్తుందన్నమాట. అంటే గట్టి పెట్టె వంటి స్వరపేటికలో స్వరతంత్రులు ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ అక్కడ నుంచి అంటే ఇక్కడ స్వరపేటిక అంటే గట్టి పెట్టె వంటి స్వరపేటికలో స్వరతంత్రులు ఉండి ఊపిరితిత్తుల నిశ్వాసంలో బయటకు వచ్చే గాలి స్వరతంత్రుల గుండా ప్రయాణించేటప్పుడు వాటిని కంపించేటట్టుగా చేస్తుంది. వాయునాళం ఊపిరితిత్తుల వరకు గాలిని తీసుకువెళ్ళే మార్గాలు అన్నమాట. వెళ్ళేటప్పుడు మనకి అవి తెలుస్తుంది. అలాగే వాయునాళం పురకుహరము మధ్య భాగంలో 2 శ్వాసనాళాలుగా చీరి ఒక్కొక్క ఊపిరితిత్తులోకి ప్రవేశించింది. అంటే ఒక వాయునాళాలు అవి వాయునాళంగా ప్రవేశించి తర్వాత ఊపిరితిత్తులోకి 2 నాళాలుగా చీరి ఊపిరితిత్తులో ప్రవేశిస్తుందని చెప్పాం. మరి శ్వాసకోశ నాళికలు అంటే శ్వాసనాళాలు అనేక సార్లు లోపల పోయిన తర్వాత ఊపిరితిత్తులో పోయిన తర్వాత ఈ శ్వాసనాళాలు అనేక సార్లుగా చీల్చిపోయి చివరకు శ్వాసనాళికలు అనే భాగాల్లో అంతమవుతాయి అనేది మనం తెలుసుకోవాలి. అలాగే ఉరకుహరం అంటే ఘనపరిమాణం పెరిగినప్పుడు లోపలి పీడనం పెరిగి బయట నుండి నాసికా రంధ్రాల ద్వారా వచ్చినప్పుడు అది ఉచ్ఛ్వాసం అంటాను. అలాగే దీని వ్యతిరేకంగా జరగటం వల్ల మరి యథాస్థానానికి చేరుకుంటుంది. మళ్ళీ గాలి బయట పంపటం వల్ల ఈ విధంగా జరిగేటటువంటి ప్రక్రియ కూడా దీన్ని నిశ్వాసం అని చెప్పి మనం అన్నాం. ఇక్కడ వాయుగోణులో చూసినట్టయితే రక్తనాళాలు అంటే ఈ శ్వాసనాళాలు చీలి శ్వాసనాళికలుగా చీలి పోయిన తర్వాత అక్కడ వాయుగోణులన్నీ ఉంటాయి. దాని నుంచి ఎలా గాలి బయటకు వస్తుందో మనం ఆ బొమ్మలో చూడవచ్చు. అలాగే ఊపిరితిత్తు లోపల వ్యాపన పద్ధతిలో వాయుగోళాల నుంచి రక్తకేశనాళికల నుండి వాయుగోణుల్లోనికి వాయువుల మార్పిడి జరుగుతుంది. అంటే రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ వాయుగోళాల్లోకి ఆక్సిజన్ పరస్పర మార్పిడి జరుగుతుంది. అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ పరస్పర మార్పిడి ఈ వాయుగోళాల్లో జరుగుతుందనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అలాగే గుండె నుండి ఊపిరితిత్తులకు ప్రవహించే ముదురు ఎరుపు రంగులో ఉండే ఆక్సిజన్ రహిత రక్తం మరి రక్తకేశనాళికలోకి ప్రవహించి వాయుగోణుల నుండి ఆక్సిజన్ గ్రహిస్తుంది. అంటే గుండె నుండి ఊపిరితిత్తులు ప్రవహించే ముదురు ఎరుపు రంగులో ఉండే నాళం అంటే రంగులో ఉండే ఆక్సిజన్ రహిత రక్తం అంటే ఆక్సిజన్ రహిత రక్తం అంటే ఇక్కడ ఆక్సిజన్ లేనటువంటి రక్తం ఇది ఈ రక్తకేశనాళికలోకి ప్రవహించి వాయుగోణుల నుండి మళ్ళీ తిరిగి ఆక్సిజన్ గ్రహిస్తుంది. అంటే ఆడ పరిశుభ్రం అవుతుంది. అంటే శరీర వివిధ భాగాల నుంచి వచ్చినటువంటిది మరి ఆక్సిజన్ లేనటువంటి రక్తం కార్బన్ డైఆక్సైడ్తో వచ్చినటువంటి రక్తం ఇది బయటకు పంపించబడి ఇదే ప్లేస్లో మళ్ళీ తిరిగి రక్తాన్ని గ్రహించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ శరీరంలో జరిగే వివిధ జీవక్రియలు అవసరమైన శక్తిని ఆహార పదార్థాలతో గల రసాయనిక బంధాలను విడగొట్టడం ద్వారా విడుదల చేసే వివిధ రసాయనిక చర్యల సమాచారాన్ని కణశ్వాసక్రియ అని కూడా అంటాం. కణశ్వాసక్రియ అంటే శరీరంలో జరిగే వివిధ జీవక్రియలు అన్నీ కూడా అనుసంధానమైంటి అవసరమైన శక్తిని ఆహార పదార్థాలని గల రసాయనిక బంధాలను విడగొట్టడం ద్వారా విడుదల చేసి వివిధ రసాయన చర్యల సమూహాన్ని కణశ్వాసక్రియ అంటారు. అంటే ఇక్కడ మన శరీరంలో తీసుకున్నటువంటి ఆహారం అయితే మనం పీల్చుకున్నటువంటి ఆక్సిజన్ అయితే ఇవి మొత్తం తిరిగి రక్తంలో కలవటమే జరుగుతుంది. మనం జీర్ణ వ్యవస్థలో
మరి జీర్ణ వ్యవస్థలో చిన్న ప్రేగుల్లో ఉన్నటువంటి శోషకాల్లో ఆహారం అంత్య ఉత్పన్నాలుగా ఏర్పడినటువంటి ఆహార పదార్థాలు అవి శోషకాల ద్వారా శోషణం జరుపుకొని శరీర వివిధ భాగాలకు రక్తం ద్వారా అందజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఊపిరితిత్తులో కూడా వాయుగోణుల్లో ఉన్నటువంటి మరి ఇక్కడ పరస్పర మార్పిడి జరిగి ఈ ఆక్సిజన్ పీల్చుకోవటం రక్తంలోకి పీల్చుకోవటం వల్ల ఇది తిరిగి రక్తం పరిశుభ్రమై మళ్ళీ శరీర వివిధ భాగాలు గుండెకు చేరి శరీర వివిధ భాగాలకి అందించడం జరుగుతుంది. ఇవి జరిగేటటువంటి ఒక శ్వాసక్రియ. అయితే ఆక్సిజన్ సమస్యలో శ్వాసక్రియ జరిగితే దాన్ని వాయు సహిత శ్వాసక్రియ అని, ఆక్సిజన్ లేకుండా జరిగితే దాన్ని అవాయు శ్వాసక్రియ అని చెప్పి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. అంటే ఈ అవాయు శ్వాసక్రియకి ఇంకో పేరు ఏంటంటే కిణ్వనము పులియట అని కూడా అంటాం మనం. కేంద్రపూర్వక జీవులైనటువంటి బ్యాక్టీరియాల్లో కణ శ్వాసక్రియ కణద్రవ్యంలో జరుగుతుంది. నిజ కేంద్రక జీవుల్లో కణ శ్వాసక్రియలోని కొంత భాగం కణద్రవ్యంలోను మరికొంత భాగం మైట్రోకాండ్రియాల్లోనూ కూడా జరుగుతుంది. మైట్రోకాండ్రియాలను కణశక్తి భాండాగారాలు అని అంటారు. అంటే మనకి ఇది బిట్లో అడుగుతారు, కణశక్తి భాండాగారాలు ఏవి అంటే ఇక్కడ మైట్రోకాండ్రియాలు అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అలాగే మైట్రోకాండ్రియాన్ని మనం పటం ద్వారా పరిశీలించినట్టయితే తెలుస్తుంది దాంట్లో భాగాలన్నీ కూడా. అలాగే ఇక్కడ మనం వివిధ రకాలైనటువంటి గ్లూకోజు ఏ విధంగా మారుతుందో కూడా మనం ఈ పటంలో చూడవచ్చు. అలాగే వ్యాపన పద్ధతిలో ఆక్సిజన్ గ్రహించటం, కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేయటం నిర్వహిస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ వ్యాపన పద్ధతిలో ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేయటం అనేది జరుగుతుంది. ఇతర బహుకణ జీవుల్లో ప్రత్యేకమైన శ్వాసావయాలు ఏర్పడ్డాయి దీనికోసం. అంటే ఇలా కొన్ని జీవుల్లో కొన్ని రకాలుగా మనకు జరుగుతుంది. బొద్దింక, మిడతల వంటి కీటకాల్లో వాయునాళ వ్యవస్థలు, వాయునాళాలు అనే గొట్టాలు అదే శరీరం అంతటా అమర్చబడి ఉంటాయి. అంటే వాయునాళాలు వాయునాళికలుగా కణాలకు ఆక్సిజన్ని నేరుగా అందిస్తుంటాయి అన్నమాట. అలాగే చేపల వంటి కొన్ని జలచర జీవుల శ్వాసక్రియ కోసం మొప్పలు అనే ప్రత్యేక అవయవాలు అభివృద్ధి చెంది ఉన్నాయి. ఈ మొప్పల కుడ్యాలు పలసగా ఉండి ఎక్కువ రక్త కేశనాళికలను కలిగి ఉంటాయి. వీటి ద్వారా వాయు మార్పిడి జరుగుతుంది. దీన్ని మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియ అని కూడా అన్నమాట. చర్మం ద్వారా జరిగే వాయు మార్పిడిని చర్మ శ్వాసక్రియ అని కూడా. ఈ విధమైనటువంటి శ్వాసక్రియ కప్పల నుండి ఉభయచరాల్లో కనిపిస్తుంది. కప్పలు చర్మం, ఊపిరితిత్తులు, గ్రసని కుహరం ద్వారా జరుగుతుందన్నమాట అని కూడా శ్వాసించగలుగుతామని చెప్తాం. అలాగే వీటిలో మనం కొన్ని ప్రశ్నలు కనుక చూసుకున్నట్టయితే మరి నెమరువేయు జంతువుకి ఉదాహరణ అని అడిగారు అనుకోండి, ఒక 4 ఇచ్చినప్పుడు మనం ఆవు అని చెప్పవచ్చు. అలాగే జంతువులు జీర్ణం చేసుకోగలిగి మానవుడు జీర్ణం లేనిది ఇక్కడ 4 రకాలైన పదార్థాలు ఇచ్చారు. దాంట్లో సెల్యులోజుని మానవుడు జీర్ణం చేసుకోలేడు అనేది గుర్తుంచుకోవాలి. పైత్యరసం కలిస్తే ఏర్పడే వ్యాధి అంటే పైత్యరసం రక్తంతో కలిస్తే అంటే పైత్యరసం రక్తంలో కలవగానే ఏర్పడే వ్యాధి పేరు ఏంటి అంటే ఈ పచ్చ కామెర్లో అంటే అది పసుపు రంగులో ఉంటుంది. అలాగే మిశ్రమ గ్రంథికి ఉదాహరణ క్లోమ గ్రంథి అంటే 4 రకాల గ్రంథులు ఇచ్చినప్పుడు మనం క్లోమ గ్రంథి అని చెప్పించుకోవాలి. మానవుల్లో అవశేష అవయం మీకు చెప్పేటప్పుడు పెద్ద ప్రేగు చివరన ఒకటి ఉపయోగపడాలని అవశేష అవయం ఉంది, అది ఉండుకం అంటారు. అది మనకి ఏమాత్రం కొన్ని జీవులు ఉపయోగపడుతుందని కూడా చెప్పాం. అంటే ఇక్కడ మానవులు ఉపయోగపడదు కాబట్టి ఇది అవశేష అవయం అంటే ఉండుకము. అలాగే గ్లూకోజు పైరువిక్ ఆమ్లంగా ఏర్పడ్డప్పుడు పొందే నికర లాభము 2 ATP అణువులు. గరిష్ట శ్వాసక్రియ జరిగే ఉష్ణోగ్రత 30 నుంచి 40. ఇలాంటి బిట్లు మనం బాగా గుర్తుంచుకోవాలి. మైట్రోకాండ్రియా మైట్రోకాండ్రియా లేని జీవులు కొన్ని ఉన్నాయి. కేంద్రపూర్వక జీవులు అంటే సున్నపు తేటను పాల వలె మార్చేది కార్బన్ డయాక్సైడ్. ఇలా మనం వీటిలో కొన్ని ముఖ్యమైనవి మనం చదువుకుంటూ గుర్తుపెట్టుకుంటూ పోయినట్టయితే కొన్ని ఆన్సర్స్ మనం బాగా రాయొచ్చు అన్నమాట. అలాగే కణ శ్వాసక్రియ జరిగే స్థలము ఎక్కడ జరుగుతుంది కణ శ్వాసక్రియ అని అంటే ఇది మైట్రోకాండ్రియాలో జరుగుతుందని చెప్పవచ్చు. ఈ విధంగా మనం జీర్ణ వ్యవస్థ మీద శ్వాస వ్యవస్థ మీద మనం దీన్ని బాగా తరోగా చూసుకున్నట్టయితే వీటి మీద కొన్ని ప్రశ్నలు కూడా రాసుకొని చూసినట్టయితే ఈ చాప్టర్లో మనం బాగా ఆన్సర్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ అయిన చాప్టర్ కాబట్టి ఈ చాప్టర్ ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం.